హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి మరియు ఎస్క్యూఎల్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంది? బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫస్ట్ మనకి డేటా అంటే ఏందో తెలియాలి. డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనం ఇన్ఫర్మేషన్ని డేటా అని పిలుస్తాము. ఇక్కడ డేటా బేస్ అంటే ఏంటంటే నార్మల్గా మనం ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేసుకుంటాం? మన ఫోన్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అంటే కొన్ని ఇమేజెస్ కానీ కొన్ని వీడియోస్ కానీ ఇలా ఉంటే దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటాం అంటే మెమరీని యూజ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. ఇలా కాకుండా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కంపెనీని కన్సిడర్ చేస్తే లెట్స్ ఎగ్జాంపుల్ విప్రో అనే కంపెనీని కన్సిడర్ చేయండి. విప్రో అనేది ఎంఎన్సి కంపెనీ. దానికి వరల్డ్ వైడ్ చాలా బ్రాంచెస్ ఉంటాయి. చాలా బ్రాంచెస్లో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఒక్కొక్క ఎంప్లాయీకి ఇండివిజువల్ నేము, ఐడి, రోలు అనేది ఉంటుందన్నమాట. వాళ్ళ శాలరీ, ఇలాంటి ఎంప్లాయీస్ కొన్ని ల్యాక్స్లో ఉంటారు. ఇంతమంది ఎంప్లాయీస్ యొక్క డేటాని స్టోర్ చేయాలంటే నార్మల్ మెమరీలో స్టోర్ చేసి దాన్ని మేనేజ్ చేయడం కష్టం. ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసి ప్లస్ మేనేజ్ చేసి అప్డేట్ చేస్తూ ఉండాలంటే మనకు తెలుసు కదా, ఇలాంటి కంపెనీస్లో డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. కొంత కొంత ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు, పాత ఎంప్లాయీస్ కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఆ శాలరీస్ పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. అంటే ఈ డేటా అనేది ఎంప్లాయీకి సంబంధించిన డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇలా అప్డేట్ కావాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్టోర్ అవ్వాలంటే మనం ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని డేటా బేసెస్లో స్టోర్ చేస్తాం. అంటే డేటా బేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ స్టోరేజ్ సిస్టమ్ వేర్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్ అండ్ మేనేజ్డ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎక్కడైతే స్టోర్ చేసుకొని దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తూ ఉంటారు. మేనేజ్ చేయడం అంటే ఏం లేదంటే అప్డేట్ చేస్తూ ఉంటారు. దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ డిబిఎంఎస్. ఇక్కడ చూసినట్లయితే ఏ డేటాబేస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ collection of structured information or data typically stored electronically in a computer system. Set of programs to access the data. అంటే అర్థం ఏంటంటే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏం లేదు, ఒక స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ని, ఒక పర్టికులర్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ని ఆర్గనైజ్డ్ వేలో కానీ స్టోర్ చేస్తే, ఇక్కడ చూడండి, ఏ డేటాబేస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక పర్టికులర్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ని ఆర్గనైజ్డ్ వేలో కానీ మనం కానీ స్టోర్ చేసి దాన్ని మేనేజ్ చేయగలిగితే దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం అనమాట. ఇది నార్మల్గా ఎలక్ట్రానికల్గా స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని యాక్సెస్ చేయాలనుకోండి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉండే డేటాని యాక్సెస్ చేయాలంటే మనం కొన్ని ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తాం. దాన్నే ఎస్క్యూఎల్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే DBMS provides an environment that is both convenient and efficient to use. ఈ DBMS అంటే ఏంది? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఒక ఎన్విరాన్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్లో మనకు కావాల్సిన డేటా స్టోర్ చేసుకోవచ్చు, దాన్ని కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఎఫెక్టివ్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇది DBMS అంటే. DBMS is nothing but it is a storage system where huge amount of data is stored structurally and collected organizedly. ఓకే, అంటే ఒక స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్లో స్టోర్ చేసి దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఒక ఆర్గనైజ్డ్ వేలో కలెక్ట్ చేస్తుంటే దాన్నే DBMS అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఏరియాస్ ఆఫ్ DBMS. అంటే ఇప్పుడు దాకా మనం DBMS అంటే ఏందో తెలుసుకున్నాం. అసలు దీని అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఇక్కడ చూసినట్లయితే బ్యాంకింగ్, ఆల్ ట్రాన్సాక్షన్స్. మనకి సపోజ్ ఒక బ్యాంక్ కన్సిడర్ చేసినట్లయితే, సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకోండి. దీనికి ఇండియా మొత్తం చాలా బ్రాంచెస్ ఉంటాయి. చాలా బ్రాంచెస్లో చాలా మంది యూజర్స్ ఉంటారు. ఓకే, చాలా మంది యూజర్స్ ఉంటారు. వాళ్ళు రోజుకి కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్లు చేస్తుంటారు. ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం డేటా, అంటే ఒక్కొక్క మనిషి ఎన్ని ట్రాన్సాక్షన్లు చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎంత మనీ చేశాడు, ఇలా ట్రాన్సాక్షన్స్ డేటా మొత్తం నార్మల్ మెమరీస్లో స్టోర్ చేసి ఆ ట్రాన్సాక్షన్ డేటా అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా అప్డేట్ చేయాలంటే చాలా కష్టం. సో ఇలాంటి కేసెస్లో మనం DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎయిర్లైన్స్లో రిజర్వేషన్స్కి, షెడ్యూల్స్కి. ఇప్పుడు ఎయిర్లైన్స్లో చాలా మంది, కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ రోజు రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ డేటాని మేనేజ్ చేయడానికి కూడా మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూజ్ చేస్తాం. ఇంకా ఏంటంటే యూనివర్సిటీస్లో చాలా మంది రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటారు. అంటే కొంతమంది చాలా మంది చేరుతూ ఉంటారు. ప్రతి వ్యక్తికి ఒక ఇండివిజువల్ నేమ్ ఉంటుంది, ఇండివిజువల్ ఐడి ఉంటుంది, ఇండివిజువల్ బ్రాంచ్లో జాయిన్ అవుతారు. ఇలాగంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని
ఎప్పటికప్పుడు అంటే కొత్తగా చేరుతూ ఉంటారు, ప్రతి సంవత్సరం వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటదనమాట. ఇలా అప్డేట్ అవుతూ ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఒక్క యూనివర్సిటీలో చాలా థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క డేటాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా మనం డీబీఎంఎస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్‌లో కస్టమర్స్‌కి సంబంధించి, ప్రొడక్ట్‌కి సంబంధించి, పర్చేజ్‌కి సంబంధించి వీటికి సంబంధించిన డేటా గనక మనం స్టోర్ చేసుకొని మేనేజ్ చేయాలన్నా మనం డీబీఎంఎస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ కంపెనీల్లో హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్ కూడా యూజ్ చేస్తాడు. ఎందుకంటే ఎంప్లాయీ రికార్డ్స్ కానీ, ఎంప్లాయీ సాలరీస్ కానీ, ఎంప్లాయీ నేమ్, ఐడీ ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఆ కంపెనీకి సంబంధించిన హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ కూడా ఈ డీబీఎంఎస్‌ని అయితే యూజ్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. ఇప్పుడు దాకా మనం డేటాబేస్ అంటే ఏంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంది, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం చెప్పుకున్నాం. ఇక్కడ టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మెయిన్లీ 2 టైప్స్ అనమాట. ఒకటొచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే దీన్ని ఆర్‌డిబిఎంఎస్ అంటాం. ఇక్కడ రిలేషనల్ అని ఎందుకన్నామంటే ఇక్కడ ఉండే డేటాకి ఒకదానికి రిలేషన్ ఉంటదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌డిబిఎంఎస్‌లో మనం డేటాని ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఆర్‌డిబిఎంఎస్ అంటేనే డేటాని ఎలా స్టోర్ చేసుకుంటాం? టేబుల్స్ రూపంలో. టేబుల్స్ అంటే ఏముంటాయి? దాంట్లో కొన్ని రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఈ విధంగా మనం డేటాని స్టోర్ చేసుకున్నట్లయితే దాన్ని ఆర్‌డిబిఎంఎస్ అంటాం. నెక్స్ట్ నెక్స్ట్ టైప్ వచ్చేసి నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీంట్లో ఉండే డేటా అంటే ఈ డీబీఎంఎస్లో స్టోర్ అయిన డేటాకి ఒకదానికి రిలేషన్ ఏమి ఉండదన్నమాట. అందుకే దీన్ని నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము. దీంట్లో ఇన్ జనరల్గా చాలా విధాలుగా స్టోర్ చేసుకుంటారు. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రాఫ్స్లో. అంటే నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్స్లో స్టోర్ చేసుకుంటారనమాట. నార్మల్ ఆర్‌డిబిఎంఎస్లో వచ్చేసి డేటాను వచ్చేసి మనం టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటాం. ఈ వీడియో సిరీస్‌లో నేనైతే డీబీఎంఎస్ గురించి చెప్పబోతున్నాను బై యూజింగ్ మైఎస్క్యూఎల్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా డేటాబేసెస్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ డేస్‌లో యూజ్ చేసే చాలా డేటాబేసెస్ ఉన్నాయి. వాటిలో కొన్నైతే పాపులర్ డేటాబేసెస్ ఇక్కడ చూపిస్తున్నాం. చూడండి ఒరాకిల్, ఐబీఎం, క్యాసెండ్రా, అమెజాన్ రెడ్‌షిఫ్ట్, డ్రూడ్, మాంగోడీబీ, మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్, గూగుల్ బిగ్‌క్వెరీ, మైఎస్క్యూఎల్ ఇవన్నమాట పాపులర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను కొన్ని పాపులర్ వరకే చూపించాను.